నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈ రోజు నేను మీకు కరకరలాడే అప్పడాల్ని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయితే అండ్ ఈ పద్ధతిలో కనుక మీరు చేస్తే కనుక అసలు మీరు ఎప్పుడు చేసినా అప్పడాలు అనేవి ఫెయిల్ అవ్వకుండా వస్తాయన్నమాట. మరి దీని ప్రాసెస్ ఏంటో, మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం ఒక మిక్సీ జార్ని తీసుకుని దాంట్లోకి ఒక అంగుళం అల్లం ముక్క, అలానే 5-6 పచ్చిమిర్చిని పీసెస్గా కట్ చేసుకుని వేసుకోండి. ఈ పచ్చిమిర్చి కారం ఉండవు కాబట్టి ఎక్కువ వేసానండి, కారం ఉన్నాయైతే ఒక 2 వేసుకోండి. ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసేసుకున్న దాన్ని పక్కకు పెట్టేసుకోండి. అలానే ఒక 4-5 రెమ్మల కరివేపాకుని తీసుకుని వాటిని ఇలా పీసెస్గా కట్ చేసుకోండి. మిక్సీలో అయితే వేయొద్దు. ఆ తర్వాత ఒక బౌల్ని తీసుకుని దాంట్లో ఒక జల్లెడిని పెట్టుకుని 2 గ్లాసుల బియ్యం పిండిని జల్లించుకోండి. ఇది పొడి బియ్యం పిండి అండి. 2 గ్లాసుల బియ్యం పిండి అటు ఇటుగా 1/2 కేజీ ఉంటుందండి. సో 1/2 కేజీతో నేను అప్పడాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. పిండి ఫ్రెష్ది అయినా సరే ఇలా జల్లించుకోండి, దానివల్ల కూడా గుల్లగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇలా జల్లించుకున్న పిండిని పక్కకు పెట్టేసుకుని ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని మనం ఎంతైతే బియ్యం పిండి తీసుకుంటామో అంతే వాటర్ని ఆ బౌల్లోకి పోసేసుకోండి. 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసుల వాటర్ని పోసుకుని దాంట్లోకి తగినంత సాల్ట్ని వేసుకోండి. ఇక్కడ నేను ఫస్ట్ 1 టీ స్పూన్ వేసానండి. ఆ తర్వాత చెక్ చేసుకుని మరొక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. మనం సాల్ట్ అంతా కరిగిపోయిన తర్వాత టేస్ట్ చేస్తే లైట్గా ఉప్పుగా ఉండాలన్నమాట. అప్పుడు మనకి పిండిలోకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఆ తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, అలానే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం అండ్ పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని మరగనివ్వండి. ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లోకి టర్న్ చేసేసుకుని మనం ముందుగా జల్లించుకున్న పిండి అంతా కూడా దీంట్లోకి వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక అరగంట పాటు ముందుగా నానపెట్టుకున్న 1/2 కప్పు పచ్చిశనగపప్పును కూడా వేసుకోండి. అలానే కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. మీరు కావాలి అంటే శనగపప్పు ప్లేస్లో పెసరపప్పును కూడా వేసుకోవచ్చండి. ఇదంతా బాగా పేస్ట్ లాగా ఏం కలిసిపోక్కర్లేదు. ఆ పొడిపిండి ఏదైతే ఉందో అది తడిస్తే సరిపోతుందన్నమాట. ఇలా కలిస్తే సరిపోతుందండి. ఇలా కలిపేసుకున్న దాన్ని మూత పెట్టేసుకుని స్టవ్ మేంచి దీన్ని పక్కకు పెట్టేసుకోండి. ఇది గోరువెచ్చగా చల్లారిన తర్వాత దీన్ని తీసుకుని మరొకసారి బాగా కలిపేసుకోండి. ఒకవేళ ఈ బౌల్లో కలుపుకోవడం ఇబ్బంది అయితే కనుక పెద్ద బౌల్ని తీసుకుని దాంట్లోకి వేసుకుని ఇదంతా కూడా మెత్తగా కలిపేసుకోండి. అసలు వాటర్ అయితే ఏమీ యాడ్ చేయొద్దండి, మనం వేసిన వాటర్ సరిపోతాయి అన్నమాట. సో ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. ఇది కలిపేసుకున్న తర్వాత ఒక 2-3 భాగాలుగా చేసేసుకోండి. ఎందుకంటే మనం చేస్తున్నప్పుడు మిగతా పిండిని మూత పెట్టుకుని ఉంచుకోవడం వల్ల ఆరిపోకుండా ఉంటుందన్నమాట. సో నేను 3 భాగాలుగా చేసుకున్నాను కదండి. ఒక భాగం ఇంకొక బౌల్లోకి తీసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మెత్తగా మెదిపేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మీకు కావలసినంత సైజులో బాల్స్ లాగా చేసేసుకోండి. మీరు మరీ చిన్నగా చేసుకుంటే చిట్టప్పడాలు వస్తాయండి. కొంచెం మీడియం సైజులో చేసుకుంటే మీడియం సైజు వస్తాయి, లేదు పెద్దగా కావాలంటే కొద్దిగా పెద్దగా చేసుకోండి. ఇలా అన్ని బాల్స్ రెడీ చేసేసుకున్న తర్వాత ఒక పూరీ ప్రెషర్ని తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర పూరీ ప్రెషర్ లేకపోతే కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. ముందు పూరీ ప్రెషర్తో చూపిస్తున్నాను. పై దానికి కవర్ పర్మనెంట్గా కట్టేసుకుని ఆ తర్వాత కిందన ఒక చిన్న కవర్ని పెట్టుకుని దానిపైన ఆయిల్ రాసుకోండి. ఈ ఆయిల్ ప్రతిసారి రాయాల్సిన అవసరం లేదండి, ఒక 4-5 వాటికి చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ని పూరీ ప్రెషర్లో పెట్టుకుని మరీ గట్టిగా కాదు, మరీ స్లోగా కాదు, మీడియం ప్రెషర్ పెట్టుకుని దీన్ని నొక్కుకోండి. సో కన్సిస్టెన్సీ చూసారు కదండి, ఇంత లావైతే ఉండాలి. మరీ పలుచగా అయితే కనుక తొందరగా మాడిపోతాయి, అలానే క్రిస్పీగా కూడా రావన్నమాట, గట్టిగా వచ్చేస్తాయి. అలా అని మరీ లావుగా ఉంచేస్తే కనుక అవి వేయకుండా మెత్తమెత్తగా ఉంటాయన్నమాట. సో ఇదే విధంగా మీ దగ్గర పూరీ ప్రెషర్ ఉంటే ఇలాగే చేసేసుకోండి. ఒకవేళ మీ దగ్గర పూరీ ప్రెషర్ లేకపోతే కనుక ఒక బాల్ని తీసుకుని ఏదైనా ప్లేట్ మీద కానీ ఎక్కడైనా గట్టిగా ఉన్న ప్లేస్లో పెట్టుకోండి. ఇక్కడ నేను పూరీ ప్రెషర్ మీద పెడుతున్నానండి. ఆ తర్వాత ఫ్లాట్గా ఉన్న ఒక గిన్నెని తీసుకుని దానికి ఆయిల్ రాసుకుని మనం పైది పూరీ ప్రెషర్తో ఎలా అయితే ప్రెస్ చేస్తామో ఆ గిన్నెతో ఇలా ప్రెషర్ చేయండి. సో ఇది కొంచెం లావుగానే వస్తుందండి. ఆ తర్వాత గిన్నెని తీసుకుని మరొక 2-3 సార్లు చేసుకుంటే అది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. కానీ పూరీ ప్రెషర్ ఉంటే మాత్రం ఈ అప్పడాలు చాలా తొందరగా అయిపోతాయి.
ఇలా మనం అన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని దీన్ని హీట్ చేసుకోండి. ఇప్పుడు ఇది హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవడం కోసం చిన్న అప్పడం వేస్తే కనుక అది వెంటనే పైకి తేలిపోతే ఆయిల్ హీట్ అయిపోయినట్టు. ఇప్పుడు మనం అప్పడాలు వేయించేసుకోవచ్చు. ఇప్పుడు ఆ కడాయిలో ఎన్నైతే అప్పడాలు పడతాయో అవన్నీ కూడా వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి, మరీ మీడియం ఫ్లేమ్లో అయితే అవసరం లేదనమాట. ఇలా ఓ పక్కన ఇవన్నీ వేయించుకుంటున్నప్పుడు మిగతావన్నీ కూడా మళ్ళీ ప్యారలల్గా అప్పడాలని రెడీ చేసేసుకోండి. అన్నీ ముందే పెట్టేసుకుంటే ఆరిపోతాయండి. సో కొన్ని మాత్రమే చేసుకుని పెట్టుకోండి. సో ఇవి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక స్టైనర్ని యూజ్ చేసుకుని తీసేసుకోండి. పచ్చిమిర్చి ప్లేస్లో మీరు కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు, కానీ తొందరగా మెత్తబడిపోతాయండి. సో కారం కన్నా ఇలా పచ్చిమిరపకాయలు వేసుకుంటేనే బెటర్ అనమాట. మేము ఈ చెక్కల్ని అప్పడాలనే పిలుస్తామండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇదే విధంగా మిగతా చెక్కలన్నీ కూడా వేయించేసుకోండి. అంతే, అప్పడాలు రెడీ. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.